హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఉల్లిగడ్డ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎండాకాలంలో చల్వ కదా, ఉల్లిగడ్డ ఎక్కువగా తినాలి అంటారు, చల్లగా ఉంటుందని. అందుకోసమే ఈరోజు ఉల్లిగడ్డ కూర వండుకుందాము. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఏం లేదంటే ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి ఉల్లిగడ్డ వేయాలి. సన్నగా కోసుకొని కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డ ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి స్లిమ్లో పెట్టేసి కొద్దిగా వేగనివ్వాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. చపాతీ రోటీలోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఎండాకాలంలో అయితే ఏ కర్రీ వండుకున్నా టేస్ట్ అనిపించదు, కూరగాయలంతా టేస్ట్గా అనిపించవు. ఇలా అప్పుడప్పుడు ఇలా కొంచెం ఉల్లిగడ్డ కూర వేసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. చల్వ కూడా కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కుడక పొడి, కొద్దిగా లవంగాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. మంట స్లిమ్లోనే ఉంచి బాగా మంచిగా వేగాలి ఉల్లిగడ్డ. చూసుకోండి, ఇంతేనండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.